రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బంగ్లాదేశ్ దాడులు, బంగ్లాదేశ్ లో అల్లర్లు. సో ఇది మనం ప్రతి రోజు కూడా వింటూనే ఉన్నాము. ఇప్పటికీ వందలాది మందిని, వేలాది మందిని కూడా ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్న పరిస్థితి. అంతేకాదు సజీవ దహనాలు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూసాము. కొంతమంది విద్యార్థుల్ని కూడా అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళనో, లేదా అక్కడికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళనో, లేదా వృత్తిరీత్యా వెళ్ళిన వాళ్ళనో, హిందువు అయ్యుంటే చాలు, సనాతనము అని అంటే చాలు, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అక్కడే సజీవ దహనాలు కర్రలకి వేలాడగట్టి తల్లకిందులుగా సజీవ దహనం చేస్తూ అట్టుడికిన బంగ్లాదేశ్ ని మనం కొన్నేళ్లుగా కూడా చూస్తూనే ఉన్నాము. సో ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఇలాగే అల్లర్లతో అట్టుడుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ మారణకాండ అనేది ఆగడం లేదు. అయితే ఇప్పుడిప్పుడు కాస్త కుదుటపడుతోంది, కాస్త సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నప్పటికీ కూడా మరలా అల్లర్లు చెలరేగినట్లుగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ కి సంబంధించి అక్కడ ఇంచుమించుగా 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణ పనులతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని, హరిదాస్ చంద్ర తరిణి దాస్ ను జూలై 12వ తేదీనైతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే వీళ్ళ మీద 9.35 కోట్ల మనీ లాండరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి, దానికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర అని అయితే అంటూ ఉన్నారు. ఒక ధర్మం గాని, శ్రీరాముడి పేరుని గాని, హిందువు అనే ఒక నామాన్ని తీసుకున్నా కూడా బంగ్లాదేశ్ లోన దాడులు అనేవి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనే దానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ఏదైనా కూడా ఇక్కడ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య వేదిక యూనిటీ కౌన్సిల్ అయితే ఆరోపిస్తుంది, ఈ అరెస్టు వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ కుట్రతోనే ఇక్కడ హిందువుల్ని ఈ రకంగా చేస్తూ ఉన్నారు, ఆ హిందుత్వాన్ని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు బంగ్లాదేశీయులు అని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద వాదన వినిపిస్తోంది. సో గత ఏడాది కాలంలో తీసుకుంటే మైనారిటీల పైన ఇంచుమించుగా 3000 దాడులు జరిగాయి. అలాగే ఈ ఘటనల్లో ఇంచుమించు 60కి మంది పైగా ప్రాణాలు, ఇంచుమించు 60-70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకే ఏడాదిలోని. సో తాజాగా కూడా ఇదే ఘటన గైబంద జిల్లాలోని పలాస్బరిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఇక్కడ 80% పనులు అయితే పూర్తయిపోయి, మరి ఈ ఆలయానికి సంబంధించిన ఆ విగ్రహం ఏదైతే ఉందో, ఈ విగ్రహానికి సంబంధించి కొన్ని ఇస్లామిక్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతోనే జూన్ నెలలో నిర్మాణ పనుల్ని తాత్కాలికంగా కూడా నిలిపివేయడం జరిగింది. మరలా ఈ పనుల్ని మరలా కూడా పునఃప్రారంభం చేశారు. సో ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న వ్యక్తిని అయితే మాత్రం ఇక్కడ తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివాదం మరోసారి మళ్ళా రాజుకుంది. అలాగే హరిదాస్ ను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామంటూ కూడా మైనారిటీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే హిందూ సంఘాలు కూడా దీని మీద గట్టిగా తమ వాదనని వినిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు హిందుత్వాన్ని అణగదొక్కాలి అని ఒక కంకణం కట్టుకొని భారతదేశంలో అనేక రకాల వ్యక్తులు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవి కొన్ని స్లీపింగ్ సెల్స్ లాగా పనిచేస్తూ కూడా దీని మీద దాడులకి పాల్పడము, హిందువు అన్న పేరుతో ఉంటే చాలు వాళ్ళని ఏదో ఒక రకంగా హింసకి గురి చేయడము, ముఖ్యంగా మైనారిటీల మీద వాళ్ళకి భద్రత లేకుండా పోవడము ఎక్కువగా కనిపిస్తుంది, ముఖ్యంగా బంగ్లాదేశ్ లో. సో దీనికి సంబంధించి ఈ శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలోని ఆ రాముడే దిగి రావాల్సిన పరిస్థితులు ఇక్కడ బంగ్లాదేశ్ లోనైతే నెలకొంటూ ఉన్నాయి. ఒక సామాన్యులు, ఒక వ్యక్తులు తమ దేవుడి కోసం పోరాటం చేస్తున్న మనుషుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తూ ఉన్నారు. సో సర్వ మతాలు సమానమే అనుకుని భారతదేశంలో ఈ మత కల్లోలాలు, అల్లర్లు జరగడం అనేది నిజంగానే చాలా బాధాకరం. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అయితే మాత్రము చాలా ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా వేచి చూడాల్సింది.